హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒకసారి మా గార్డెన్ చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నాను. సో మన వంగ మొక్కలు ఎలా ఉన్నాయి, పూత పిండి ఎలా ఉంది అనేది, క్రాఫింగ్ అంతా కూడా ఎలా ఉంది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో వంకాయలు చెట్టుకి. అసలు మామూలుగా కాదు, ఇదంతా రౌండ్ వంగ అండి. ఫుల్గా ఉంది కాయలు. ఇక చూడండి, ఇక్కడ ఒక చోట 7-8 కాయలు ఉన్నాయి. చెట్టు అంతా కూడా ఫుల్గా ఉన్నాయి. బట్ మనం దీనికి ఏం బలం కూడా ఇచ్చింది ఏం లేదండి. అంతా కూడా న్యాచురల్గా ఏదో అరటికి బనానా ఫెర్టిలైజరు అంతే, కిచెన్ వేస్ట్ అట్లాంటి ఇచ్చుకుంటే వెళ్తుంది తప్పించి పెద్దగా ఏమి వాళ్ళ బూడి జల్లామండి పైన. కొంచెం వంగ చెట్లకి ఇట్లా ఫంగస్ లాగా వస్తుంది. ఇంక బ్యాక్ సైడ్ వచ్చి మిర్చి అండి. ఇదంతా ఈ లేయర్ అంతా మిర్చి పెట్టుకోను. మీకు మిర్చి కనిపిస్తుంది కదా, మిర్చి చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా మిర్చి అంతా కూడా సూపర్గా వచ్చిందండి తడ మన దగ్గర. ఎందుకంటే ఈ మిర్చి చెట్లకు వచ్చే ఫంగస్ ఎక్కువ, పేనుబంక బాగా వస్తుంది. అదంతా విడిపోయి ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది. ఇవన్నీ మిర్చి చెట్లేనండి. బ్యాక్ సైడ్ అంతా మిర్చి చెట్లే. ఎందుకంటే కోతులు ఉన్నాయి, అవతల సైడ్ కోతులు పాడు చేయకుండా ఈ మిర్చి అంతా ఇక్కడ పెట్టుకున్నాం. సో కాయలు అయితే హార్వెస్టింగ్ బాగా వస్తున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయి మిర్చి చెట్లు. సో మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి మనకి ఎన్ని కాయలు వచ్చినా ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే మనం ఆర్గానిక్లో పెంచుకున్నప్పుడు మనం దీన్ని మందులేసి పెంచుకునే కాదు కాబట్టి హ్యాపీగా చూసుకోవచ్చు. రెండోది ఇక్కడ వంగ చెట్లు కూడా మీరు చూస్తున్నారు కదా, అంతా కూడా పూత పిండి. ఆల్రెడీ కోసిస్తాము కాయలు, చాలా వరకు కోసాం. ఎండలండి, ఫుల్గా ఎండలు వస్తుంది. చెట్టు వడబడింది చూడండి. ఇంకోటి వడబడతాం కూడా చాలా మంది. మన చెట్టు ఓవర్ నీళ్ళు పోయిపోకుండా చెట్టు వడబడితే మళ్ళీ వాటరింగ్ ఇచ్చినప్పుడు ఫాస్ట్గా తీసుకున్న వాటరింగ్ మన కాయలు గ్రోత్ అయితే బాగా వస్తాయి. చూడండి అన్ని గుత్తంకాయలు బాగా వస్తున్నాయి. ఇవన్నీ అవే. ఈ చెట్టున 5-6 కాయలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసి మనం విత్తనాలు పెట్టాం కానీ, బీన్స్ పెట్టాం కదండి. అన్నీ కూడా జనరేషన్ అయినాయి. ఇదిగోండి అన్నీ కూడా జనరేషన్ అయినాయి. ప్రతి దాంట్లో జనరేషన్ అయినాయి. ఇదిగోండి ఇదంతా కూడా అదే. ఇది థర్డ్ డే వచ్చిందండి. ఇదంతా కూడా థర్డ్ డేనే వచ్చింది. రేగి చెట్టు ఇది ఇక్కడే పెరిగిపోతుందండి. దీన్ని తీసి నేలలో పెట్టలే ఎక్కడన్నా. ఇక్కడ కట్ చేస్తాం, సైడ్ నుంచి మళ్ళీ ఎగురు వస్తుంది. ఎప్పుడు కూడా తలకెళ్ళ కట్ చేస్తే చెట్టు బుషీగా వస్తుంది. ఇదే పని చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇది చూడండి, ఇదంతా కూడా చిన్న చిన్న మీకు చెట్లు కనిపిస్తున్నాయా, చుక్కకూర అండి. 3వ రోజు జనరేషన్ అయిపోయింది. ఇదంతా కూడా ప్రతి గింజ మొలకెత్తిందండి. మనం వేసిన చుక్కకూర ప్రతి గింజ జనరేషన్ అయింది. మొత్తం ఇదంతా చుక్కకూరే. సో మనకు 6 నెలల వరకు చుక్కకూర బాగా వస్తుంది. ఇప్పుడు 6 నెలల వరకు మన దగ్గర చూసుకోవాల్సిన అవసరమే లేదు. కింద చుక్కకూర చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ దీంట్లో పెట్టాం కానీ ఇది ఇంకా మొలక రావాలా. మనం ఇది పొట్ల గింజలు పెట్టాం, అది ఇంక లేట్గా వస్తుంది, ఇంకా రాలేదు. సో ఇలా ఎదురుకెళ్తే బెండలు తెలిసిందే కదా మీకు. బెండ చెట్లు ఎంత బాగా ఉన్నాయి మన దగ్గర. కాయలు కోస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడే. ఈ టమాటాలు కూడా బాగున్నాయి. ఇక్కడ బెండలు. ఇక మళ్ళీ ఇక్కడ బీన్స్ అండి. ఇక్కడ కూడా వచ్చేసినాయి బీన్స్. ఇవన్నీ కూడా బీన్సే. ఇక్కడ కూడా బీన్సే వస్తున్నాయి చూడండి. ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ ఎట్లా ఇవన్నీ బెండలన్నీ కూడా మీకు కవర్లో పెట్టాం కదా, అన్నీ వచ్చినాయి. ప్రతి గింజ జర్మినేషన్ అయింది. బెండ గింజలు కూడా. ఇదంతా ఒక వారం లోపే పెట్టండి. వారం నుంచే వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా. సో ఇక్కడ వచ్చి ముల్లంగి అంతా కూడా దుంపలు తయారైనాయి. కొన్ని దుంపలు తీసేస్తాం, తయారైన దుంపలు. ఇగోండి ఇట్లా వస్తుంది. ముల్లంగి వచ్చి ఇది దుంప జాతి కాబట్టి భూమి లోపల వస్తుంది దుంప. ఇవన్నీ ముల్లంగలే. సో ఒక కవర్లో ఇన్ని పెట్టుకోవచ్చు అండి. ఈ కవర్లో ఒక 10 గింజలు పెట్టుకోవచ్చు మనం. 10 గింజలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక దాంట్లో 5-6 ఉన్నాయి. మేము కట్ చేస్తాం, ఇక వస్తున్నాయి దుంపలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అంటే బాగా వస్తాయి. ఎంత చిన్న కవర్లో పెట్టినా ముల్లంగి బాగా వస్తుంది. నేను అందుకని ఇక చూడండి ప్రతి దాంట్లో దుంపలే. అందుకని నేనేం చేస్తానంటే ఇట్లా అన్నీ ఎక్కువ పెడతాం. ముల్లంగి గింజలు మనం హార్వెస్ట్ అయినా తీసుకుంటూ వచ్చేస్తాం, వెనక మళ్ళీ రెడీ అవుతూ ఉంటున్నాయి. ఇది చిక్కుడు అండి. ఈ చిక్కుడు ఎందుకో పూత రాలిపోయింది. పింద అవ్వకముందే పూత రాలుతుంది, మళ్ళీ వస్తుంది కొత్తగా. చూడాలి మరి ఏం ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఇది చెట్టు చిక్కుడు అండి. ఇవన్నీ చెట్టు చిక్కుడే. చూస్తాకైతే చాలా బాగుంది కానీ గింజ నిలబడతలేదు. ఇదిగోండి ఒక కాయ ఉంది ఇక్కడ, చిక్కుడుకాయ. మీకు చూపిస్తాం కోసం ఒక కాయ వచ్చింది అంతే. ఇట్లా ఈ టమాటాలు నిన్నే పెట్టామండి పెద్ద డబ్బులో. ఇది ఒక రోజు అయింది అంతే పెట్టి. ఈ తోటకూర యాజువాళ్ళు మీకు తెలిసిందే కదా, కట్ చేస్తున్నా. ఇది కట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ వస్తూ ఉంది. మళ్ళీ ఇది కట్ చేస్తాం, కొన్ని ఇక్కడ ఇవి వస్తున్నాయి. ఇది అసలు కట్ చేయలేదు ఇంకా. కొన్ని వేసాం అక్కడ కనపడుతుంది కదా కొన్ని. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ బీన్సే. ఇక్కడ అన్నీ కూడా జనరేషన్ అయినాయి. బీన్స్ గింజలు అన్నీ కూడా జనరేషన్ అయినాయి. ఇదంతా అదే. ఇగోండి ఎంత ఫాస్ట్గా వచ్చింది చూడండి బీన్స్ అనేది. సో ఇక్కడికి వచ్చేసి ఇది అలసందలు కాదండి,
సారీ అలసందలే అంటారు అనుకుంటా, ఎందుకంటే బీన్స్ అంటారు. అసలు ఈ చెట్టు చూడండి, మనం పెట్టింది ఒకే వైపు అయితే అది ఇంకొక వైపు పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. నేను దీనికోసం చిన్న ప్రొడక్షన్ కోసమని స్టాండ్ పెట్టాను. ఈ స్టాండ్కి ఏమో ఇది పాకుండా ఇంకో పక్కకు కూడా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా కొంచెం మనం ఇలా మళ్ళించుకుంటే ఏ రోజు కర్రీ ఇట్లా కింద మళ్ళించుకుంటే వస్తే కిందకు వస్తుంది, లేకపోతే పైకి వెళ్ళిపోతుంది. మనకు పైకి వెళ్తే మాత్రం కోసుకోవడం కష్టం కాబట్టి కిందకి మళ్ళించుకోవాలి ఇవన్నీ కూడా. సో ఇట్లా వచ్చిన తీగలన్నీ కూడా మనం ఇవన్నీ ఇట్లా కిందకి వేసేస్తే ఇది ఇక్కడిక్కడే పెరుగుతాయి, కిందకి వస్తాయి పైకి వెళ్ళకోకుండా. ఇదిగోండి ఇట్లా కిందకి మార్చేస్తే చాలా ఆటోమేటిక్గా అయ్యే సెట్ అయిపోతాయి ఇలా. సో ఇవన్నీ అలసందలు అండి. చూడండి ఎన్ని వచ్చినాయి కాయలు, ఇవన్నీ కూడా బాగా వచ్చినాయండి. అసలు ఎంత బీన్స్ అండి, సారీ బీన్స్, అది బీన్స్ అని అలసందని ఒకటే కదా. సో దీన్ని ఇలాగే కట్ చేసి కూర వండేసుకుంటారు. సో ఎంత లాంగ్ వచ్చింది చూడండి, ఇది దాదాపు 1 feet పైన ఉంది. ఇదిగోండి ఎంత హెల్దీగా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా అవే. సో ఈ కనుపుకి వస్తాను అనుకుంటే ఇక పాకే కొద్దీ కనుపు ఇక్కడ వస్తూ ఉంది, ఇక్కడ మొత్తం. అందుకని దీన్ని పాకేద్దాం క్రేపర్ లాగా అని చెప్పి ఇక్కడ పెట్టాను. సో కంప్లీట్గా అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది ఇదంతా కూడా. ఇవన్నీ అవేనండి, మొత్తం వస్తున్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. సో ఈ తడవ మనకి బీన్స్ కూడా ఈ బీన్స్ వేరండి, ఆ బీన్స్ వేరు, ఆ బీన్స్ వేరు. ఇక్కడ కూడా చూడండి అసలు ఎంత పొడవు వచ్చింది చూడండి, అంతా ఒకటి 1 feet పైన ఉంది. సో హెల్తీగా ఉందండి మొత్తం కూడా, ఇదంతా కూడా చాలా హెల్తీగా ఉంది. సో ఇదంతా కూడా పాకిద్దామని ఇది పెట్టాను, పాకుతుంది ఇప్పుడే. సో ఈ లైన్ అంతా కూడా బీన్స్ దీనికి వరకు సరిపోతుంది. మీకు కనిపిస్తుంది చూడండి, ఎన్ని కాయలు కనిపిస్తుంది చూడండి బీన్స్, ఇవన్నీ అవే. ఇక్కడ బెండ్లు వస్తూనే ఉన్నాయి. మీకు ఎన్నిసార్లు చూపించాను నేను, సమ్మర్లో చేస్తామని. వస్తూనే ఉన్నాయి, మనం కట్ చేస్తున్నాం. స్టెమ్లు పక్క నుంచి బండలు పుట్టుకొచ్చి ఇగురులోంచి వస్తున్నాయి, అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయండి. 6 నెలలు అండి బెండ చెట్లు, మనం 6 నెలలు ఈజీ కాపించుకోవచ్చు. ఇది మళ్ళీ నేలలో కూడా కాదు, ఇట్లా కుండీల్లో చూడండి ఎంత ఇగురులు వస్తున్నాయి చూడండి. ఇదంతా అయిపోయినాయి, మన పీకేద్దాం టైంలో మనకు చక్కగా వస్తున్నాయి కాయలన్నీ. ఎంత లేదని రోజుకి ఒక 1/2 కిలో 1/2 కిలో పైన వస్తున్నాయి. ఇవ్వండి ఇవన్నీ కాయలు అవే. ఇంకా ఎంత లేదని ఇది ఇంకా నెలన్నర ఉంటాయండి మనకి. ఈలోపు అవి రెడీ అవుతాయి. అది అయ్యేలోపు మళ్ళీ వీటిలో కూడా కొన్ని గింజలు పెట్టుకుంటే మళ్ళీ ఒక 40-50 చెట్లు ఉంటాయి మనకి. ఎప్పుడు కూడా బెండలు 40-50 చెట్లు పెట్టుకుంటే మనకి వారానికి ఒక 2 కేజీలు అలా వస్తూనే ఉంటాయి. అంటే కోసిన ప్రతిసారి మనకు 1 కేజీ కాయలు రావాలి కదా. ఇక్కడ వంగ చెట్లు, ఇదైతే ఖచ్చితంగా మనం ఫిబ్రవరిలో ఇప్పుడు పెట్టాను, నాకు గుర్తులేదు, పెడతాం. ఫిబ్రవరి నుంచి మనకి వంకాయలు అయితే ఇక చూడండి, వంకాయలు అయితే కాస్తూనే ఉన్నాయి. అసలు ఎన్ని కాయలు అంటే లెక్క లేదండి కాయడానికి. ఇదిగోండి పెద్ద సైజులో వస్తున్నాయి మొత్తం. అదంతా ఉంది చెట్టు అంతా అటు సైడ్కి వెళ్ళాలి, కంప్లీట్ పూత పెంది. అదిగోండి అక్కడ, అయిగోండి అటు సైడ్ చూడండి అసలు ఎలా ఉన్నాయి చూడండి. మీకు పూత కనిపిస్తుంది పెందులో, అయిగోండి అక్కడ చూడండి. ఇప్పుడు దాదాపు ఈ చెట్టుని ఈ కాయలన్నీ కోస్తే కేజీ కాయలు వస్తాయండి ఒక 2 రోజులు కోసుకుంటే మనం. ఎక్కడ చూసినా వంకాయలే, మళ్ళీ పైగా ఫ్రెష్గా హెల్దీగా. అసలు ఎంత బ్లాక్ కలర్లో ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. మెత్తగా ఉంది కాయ అంతా కూడా, టచ్ చేస్తే ఇదిగోండి మెత్తగా ఉంది కాయ, అంత టేస్టీగా ఉంటుంది ఇది మనం పెంచుకున్న కాయలు. సో ఇవన్నీ బెండ్లో బాగా ఇగురులు అయితే బాగా వస్తున్నాయి. కనుపుకి బాగా వచ్చినాయి అని కనుపులు. ఈరోజు మార్నింగ్ కూడా కోసామండి, వీడియో తీయలేదు నేనైతే. ఇది మళ్ళీ రేపటికి వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు 20 కాయల వరకు ఉన్నాయి, రేపు రెడీ అయ్యే కాయలు. రేపు మార్నింగ్ కల్లా సైజు వచ్చేస్తుంది మళ్ళీ. ఇంకా రేపు మళ్ళీ కోసుకోవచ్చు, 1/4 కిలో కాయలు వస్తాయి. సో ఇవన్నీ కూడా కింద నుంచి ఇగురులు బాగా వచ్చినాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి దీంట్లో ధనియాలు పోసామండి. ఇది ఇంకా జనరేషన్ అవ్వలేదు. ఈ 2 గమ్మెళ్ళు ధనియాలే. ఇంకా ఇవి వచ్చేసి నేను సీడ్స్ పోసామండి. ఇవన్నీ కూడా పట్ట ఎందుకు పెట్టామంటే దీంట్లో మెంతులు ఇట్లా మూత పెట్టి ఉంచితే మీకు జనరేషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది, ఒక మొలకలు వచ్చే వరకు.
సో ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా సీడ్స్ పెట్టాం ఇట్లా చాలా వరకు. ఇవన్నీ గమ్మెళల్లో పూల విత్తనాలు పెట్టామండి. ఈ పూల విత్తనాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో చుక్కలు చూపించే కదా మీకు ఎంత బాగా జనరేషన్ వచ్చిందో. ఇదంతా కూడా చుక్క కూరే. ఇంక ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ పూలు, టవర్ గార్డెన్ అండ్ స్టెమ్ కటింగ్ అని చామంతులు స్టెమ్లు కట్ చేసి పెట్టాం మొలకలు వస్తాయని. ఇవన్నీ క్రోటాన్స్. ఇది వచ్చేసి కాకడమల్లి అండి. కాకడమల్లి కూడా మేము ఇట్లా ఫస్ట్ కుండీలో పెట్టుకున్నాం, ఎందుకంటే కుండీలోనే మాకు కంఫర్ట్గా వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ఇవి కూడా 3 చెట్లు పెట్టాం కాకడమల్లి దీంట్లో. ఇవి కూడా 3 ఉన్నాయి, 3 కవర్లో కాకడమల్లు. ఇవన్నీ క్రోటాన్స్. అక్కడ ఒక గులాబీ మొక్క ఉంది. ఈ చామంతులన్నీ ఇక్కడ ఎందుకంటే మొత్తం కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నాం బతికిని. ఇవన్నీ కూడా డిఫరెంట్ మండలు పెట్టామండి. ఇవన్నీ ఎగురులు వచ్చినాయి. ఇది వచ్చేసి శివుడికి ఇష్టమైన, సో ఆ మండలు పెట్టాం. ఈ ఆకులకే వస్తాయి, బతుకుతున్నా సరే ఆకులు తీసి పెట్టాం, చూద్దాం ఎంతవరకు వస్తానని చెప్పి. ఇవన్నీ కూడా రణపాలు తెలిసిందే మీకు, ఒక చిన్న ఆకు పడేస్తే వస్తాయి. ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్లు, వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా ఆకులు తీసి ఇలా పెట్టామండి. ఇవన్నీ కవర్ల నుంచి మళ్ళీ కుండీలోకి మార్చాలి. ఇవన్నీ రణపాల. ఎంత ఈజీగా అంటే ఆకుకి ఎంత ఎగురులు వస్తాయి. ఇవన్నీ క్రోటాన్స్ అండి. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, ఇవన్నీ కూడా అంటే ఎవరికి ఇవ్వడం కోసమే ఎక్కువ ఉన్న కుండీల్లోంచి తీసి ఒక్కొక్క కొమ్మ దీంట్లో పెడితే మనకి ఇంత బుషీగా వస్తుంది. ఇవన్నీ ఇవి వచ్చేసి ఇదండి నందివర్ధనం. అది ముద్దగా ఉంటుంది, ఒంటరెక్క. 2 రోజులైనా పువ్వు మీకు వడపడదు, చాలా బాగుంటుంది. సో ఈ కొమ్మలు కట్ చేసి పెట్టాం వచ్చేసి. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాపర్కేషన్ చేసుకోవాలి, వేరే పెట్టుకోవాలి. ఇవన్నీ అవే ఒక దాంట్లో నుంచి తీసి 4 చేసుకున్నాం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ యాంగింగ్స్ అండి. యాంగింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా యాంగింగ్స్ పెట్టుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా ఇంకా పెట్టాలి. ఇట్లా చాలా వరకు కొన్ని పెట్టాం, కొన్ని పెట్టలేదు. హ్యాంగింగ్స్ ఇవన్నీ. ఈ మనీ ప్లాంట్ డిఫరెంట్ కలరు కటింగ్స్ ఇలా ఉంటాయి. మనీ ప్లాంట్ చూస్తానికి ఏదో బెజ్జలు పడినట్టు ఉంటుంది, కానీ ఇది డిజైన్ అంతా. ఇది కొంచెం పెరిగాక మళ్ళీ తీసి పెడదాం. ఇంకో కుండీలో ఇలా ఉంచాను. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ కుండీల్లోనే. సో ఇట్లా ఉంటాయి అన్నీ కూడా. ఇక్కడ ఇటు సైడు ఇవన్నీ అవే. ఇక్కడ మనీ ప్లాంటు, మళ్ళీ వేరే సింగోనియం టైప్. ఇవన్నీ కూడా సింగోనియం టైపు. ఇక్కడ వచ్చి నాసుపూలు అండి. చిన్న కుండీల్లో ఇలా చిన్న కుండీలు నాసు మొక్కలు పెడతాను. దీనికి ఒక ప్లేటు, మన సిమెంట్ ప్లేట్ ఒకటి పెట్టి దానిపై పెట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి క్రేపర్ అండి. ఇది వైలెట్ కలర్లో పూలు వస్తాయి. అసలు ఈ చెట్టు పెట్టిన దగ్గర నుంచి నేల పెట్టుకున్నాం, ఇక్కడ చుట్టు పందిలాగా వేద్దామని. ఈ చెట్టు పెట్టిన దగ్గర నుంచి పెరిగింది కదండి. ఇప్పుడు ఎంత పువ్వు వచ్చింది చూడండి. 360 రోజులు ఈ పూలు వస్తూనే ఉన్నాయి వైలెట్ కలర్లో, చాలా బాగున్నాయి. తెచ్చినప్పుడు మేము అనుకోలేదు ఇలా ఉంటుందని. సో వైలెట్ కలర్లో చెట్టు అయితే చాలా బాగుంది. చూడండి, మీకు లాస్ట్ కొంచెం వ్యూలో చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. అసలు చెట్టు అంతా పువ్వేనండి, ఎంత పువ్వు వస్తుందో. ఇంకా అవన్నీ కూడా పూల చెట్లే. ఇక్కడికి వచ్చేసి పుదీనా. ఇది టైర్ అండి. ఈ టైరు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి కార్ టైరు దీనిపైన కట్ చేసి మట్టి పోసేసి దీంట్లో పుదీనా పెట్టాను నిన్న. అంటే వేరే ఈ టబ్ ఒకటి ఖాళీ చేయాల్సి వచ్చి దీన్ని తీసేసి మట్టి దీంట్లో పోసి మళ్ళీ పెట్టాం. బతికేస్తాం. ఒక 4 రోజులు ఎగురులు వచ్చేస్తాయి అన్నీ కూడా. ఇంత చిన్న కుండీలో కూడా మనం పుదీనా పెట్టుకున్నామండి. ఎందుకంటే పుదీనా అనేది ఊరిని ఒక స్టెమ్ కటింగ్ కాబట్టి ఊరిని దేంట్లో పెట్టినా బతికేస్తాండి హెల్తీగా. ఇవన్నీ కూడా పుదీనా కట్ చేస్తాం, ఎగురులు రావాలి. ఈ 4, 5 మన దగ్గర మొత్తం 6 ఉన్నాయి పుదీనా. 2, 4, 6, 7 ఉన్నాయి పుదీనాలు. సో ఒకటి కట్ చేసుకుంటూ వెళ్తాం, వస్తూ ఉన్నాయి. ఇకేంటి చామంతులు అండి. లాస్ట్ చామంతులు. దీన్ని కొమ్మలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ అవే. పాలకూర అండి. పాలకూర ఆల్రెడీ వేరే చోట ఇక్కడ 3-4 టబ్బులు ఇక్కడ ఉన్నాయి. ఇవి చామంతులే. బ్రహ్మకమలం, శివుడికి ఇష్టమైన చెట్టు బ్రహ్మకమలం. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టామండి ఇక్కడ. ఇప్పుడు ఎంత అయింది ఇది, ఈ బ్రహ్మకమలం ఎంత అయింది. ఇంకా దీని నుంచి ఆకులు తీసి పెట్టాం వస్తున్నారండి. ఈ స్టెమ్లు కట్ చేసి చామంతి దీంట్లో పెట్టామండి. పెట్టిన తర్వాత బాగా వచ్చింది. ఇదంతా కూడా చామంతులు కట్ చేసి పెట్టినాయండి. ఇవన్నీ ఈ టబ్బుల్లో ఇదంతా కూడా బతికేసినాయి.
ఇంక వీటిలో ఒకటో రెండో పీకి మిగతా ఇక్కడ ఉంచేస్తుంది ఇంట్లో. ఇది నేను పెట్టిన చెట్టు కదా, మిర్చి చెట్టు పడిపోవాల్సిన 300 చెట్లు దీంట్లో పీకడం ఇష్టం లేక ఉంచాను. ఇక్కడే పూత స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ బంతులండి. సో జామ చెట్టు, ఈ జామ చెట్టు ఎంత ప్రత్యేకం అంటే ఇది పెట్టి ఒక 20 రోజులు కూడా అవ్వట్లేదు, అప్పుడే మనకి పూత పింద స్టార్ట్ అయిపోయింది. చూసారు ఇక్కడ ఏం చేయట్లే మనం, ఏంటంటే ఇగో చూడండి ఎక్కడెక్కడ మనం ఇగుర్లు కట్ చేసేసుకుంటున్నాం. చెట్టు పెరగనీ కాకుండా తలకాయ ఇక్కడ ఇగుర్లు చూడండి, ఇక్కడ కట్ చేసాం కదా, ఇక్కడ కట్ చేయగా దీని పక్కన మళ్ళీ 2 ఇగుర్లు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఇగో ఇక్కడ కట్ చేసాం, ఇక్కడ మొదట్లో కట్ చేసాం, ఇక్కడ 2 ఇగుర్లు వచ్చినాయి. ఇది మళ్ళీ కొంచెం పెరిగా మళ్ళీ కట్ చేస్తే చెట్టు బుషీగా వస్తుంది. ఏమి లేదండి, ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం చూడండి, ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం నేను, మళ్ళీ పక్క నుంచి వస్తాయి. అప్పుడు చెట్టు ఏంటంటే ఇక ఇక్కడ కట్ చేసాం, ఇక్కడ 2 ఇగుర్లు వచ్చినాయి. చెట్టు ఏంటంటే గుమ్మటంలాగా బుషీగా వస్తుంది. మన చెట్టు పైకి వెళ్ళిపోకుండా ఇక్కడెక్కడ పెరుగుద్ది. ఇది ఒక ఫ్లవరింగ్ చెట్టు అండి, చాలా పెద్ద పువ్వులు. ఇక ఇక్కడ కలర్ వచ్చింది చూడండి, చాలా మంచి కలరు, చాలా పెద్ద పువ్వు. దీని పేరు ఐడియా రావట్లేదు కానీ ఇది మొగ్గ కనిపిస్తుంది. చాలా పెద్ద సైజు వస్తుంది. ఒక 4-5 రోజులు ఫ్లవరింగ్ పాడవుతాం. ఇవన్నీ ఇగుర్లు ఇప్పుడు పెట్టాక వచ్చినాయి, అంతకుముందు ఏం లేదు. పెట్టిన తర్వాత ఇగుర్లన్నీ వచ్చినాయి కింద నుంచి. సో పాలకూర ఇక్కడ వర చూసారా, ఈ వరంతా పాలకూరే. ఈ దాదాపు 3 నెలల నుంచి మనం కట్ చేసుకుంటున్నాం. పాలకూర అంతా కూడా బాగా వస్తుంది. ఇక్కడ తోటకూర, ఇది కూడా తోటకూరే, చాలా హెల్దీగా ఉంది తోటకూర కూడా. ఇదంతా గోంగూర, ఇప్పుడే పోసిన విత్తనాలు వస్తున్నాయి. అండ్ అక్కడ వచ్చేసి 2 చిక్కుడు చెట్లు పెట్టి ఇప్పుడే పాగుతుంది పైకి. ఇది నిమ్మ చెట్టు అండి, గజ నిమ్మ, ఇంకా పెరగాలి బాగా. సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ మా గార్డెన్ సిచ్యువేషన్ ఇది ఇట్లా ఉంది. మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.